అందరికి నమస్కారం. అయితే గత 2 వారాల నుంచి మరి యూరియా కొరత ఉంది. మరి తెలంగాణ రైతులను మరి కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తా ఉంది, ఇబ్బంది పెడతా ఉందని మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అయితే గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యూరియా కొరత అనేది లేదా? మరి గతంలో రైతులను కూడా మీరు ఇబ్బంది పెట్టారు కదా, అప్పుడు గుర్తు రాలేదా మరి రైతుల మీద ఉన్న ప్రేమ మీకు? అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాను. అసలు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులను అదే విధంగా ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు అడ్డుకోవాల్సింది ఎవరినే? కేంద్ర మంత్రిని, బీజేపీ పార్టీ ఎంపీలను మీరు అడ్డుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మొన్న మరి బీజేపీ ఎంపీ ఏమంటూ ఉన్నాడంటే, మరి ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి రావాల్సిన యూరియా కొంచెం ఆలస్యమైందని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకి యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? చైనా నుంచి వస్తుంది. మరి ఆ చైనా కొంచెం ఇబ్బంది పెట్టింది యూరియా ఇవ్వడానికి. ఎందుకంటే పాకిస్తాన్, చైనా రెండు మిత్ర దేశాలు కాబట్టి కొంచెం లేట్ చేసిందన్నమాట. అది లేట్ అయిన సందర్భంగా మరి కొంచెం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం అంతటా యూరియా కొరత అనేది ఉన్నది. మరి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే, కాంగ్రెస్ రాగానే యూరియా కొరత పెరిగిపోయింది, కాంగ్రెస్ రాగానే రైతులను ఆగం పట్టిస్తా ఉన్నారు, కాంగ్రెస్ రాగానే మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మరి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం కానీ, విమర్శించడం కానీ చేయలేదు. ఎందుకంటే మరి యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కాబట్టి యూరియా మరి మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద విమర్శలు చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయలేదు. ఒక్కసారి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ రంగంలో దిగితే మాత్రం మీ భర్త పడతారని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ కొంచెం మౌనంగా ఉన్నారు. మరి ఈ మౌనానికి మరి మౌనం ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి యూరియా మీద మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎంపీలు, మా అధికారులు ఒక్కసారి రంగంలో దిగుతాం మాత్రం మీ బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించడం ఖాయమని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో యూరియా 3 రోజుల్లో అంత క్లియర్ అయిపోతుంది. ప్రతి రైతుకు కూడా యూరియా అందుతుంది. కాబట్టి మీరు ఎలాంటి బాధలు కానీ, కష్టాలు కానీ పడొద్దని నేను ఈ సందర్భంగా మన తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను.